ஜெய் ஸ்ரீமன்னாராயண. ஆண்டாள் திவ்ய తిరువడిగలే శరణం. తిరుప్పావైలో ఈరోజు 12వ పాసురం. కన్నై తిలం కత్తెరుమై కన్ను కిరంగి நினைத்து முல்லை வழியே நின்று பால் சோரா நவைத்தில்லம் சேராக்கும் நற்செல்வம் தங்காய் பனித்திலை வீஜனின் வாசல் கடை பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்த மனத்துக்கின் யானை பாடவும் நீவாய் திறவாய் இனித்தான் ஜிந்துராயிதன்ன பேரக்கம் அனைத்தில்லத்தாరు మరింది ఏలోరంబావాయ్. ఈ పాసురం యొక్క భావం. ఈ పాసురంలో ఆండాళ్ళ తల్లి గోపికలను శ్రీకృష్ణుని వద్దకు తీసుకువెళ్ళే ప్రయత్నంలో ఒక సంపన్న కుటుంబానికి చెందిన గోపిక గాఢ నిద్రలో ఉండటాన్ని చూసి ఆమెను మేలుకొలుపుతున్నారు. చిన్న దూడల కోసం గేదెలు తమకు తామే పాలు కారుస్తూ ఇంటి ప్రాంగణాన్ని పాలతో తెరిచి బురద చేస్తూ ఉంటే ఆ బురదలో నిలబడి మన శ్రీకృష్ణ పరమాత్మ రామావతారంలో లంకాధిపతి అయిన రావణుని సంహరించిన వైనాన్ని కీర్తించి పాడుతూ ఉంటే నువ్వు నోరు తెరవడం లేదు, ఎందుకు ఈ గాఢ నిద్ర, మా పిలుపు వినబడటం లేదా, అందరూ మేలుకొన్నారని తెలిసినా ఇంకా నిద్రపోతున్నావేంటి తల్లి, లేవమ్మా లే అని ఆండాళమ్మ ఆ గోపికను నిద్రలేపుతున్నారు. ఈ పాసురం యొక్క అంతరార్థం. ఈ పాసురంలో ఆచార్యుల గొప్పతనాన్ని సూచించారు. గేదె తన దూడను తలుచుకొని పాలిచ్చినట్లుగా ఆచార్యులు కూడా శిష్యులపై వాత్సల్యంతో జ్ఞానామృతాన్ని పంచుతారు. ఆ జ్ఞాన వర్షంలో తడిసి పరమాత్మను చేరుకోవాలని ఇందులో ఉన్న లోతైన సందేశం. జయ శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.